వెల్కమ్ బ్యాక్ టు చైతు మామ 7. సో డియర్ స్టూడెంట్స్, మా టాపిక్ వచ్చేసి బేసిక్ ఫిజిక్స్ నుంచి యూనిట్ 3 మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. సో డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో వచ్చేసి మీకు సాలిడ్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ప్రాబ్లం 1, ప్రాబ్లం 2, ప్రాబ్లం 3. సో డియర్ స్టూడెంట్స్, ఈరోజు ఈ వీడియో వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అన్న. మ్యాక్సిమం హైట్ అండ్ రేంజ్ గురించి ఈ రెండింటికి రిలేషన్ బిట్వీన్ ప్రాబ్లమ్స్ ఉంటాయన్న. వెరీ ఇంపార్టెంట్. మనకు మిడ్ ఎగ్జామ్లో పక్కా వస్తుంది. ఈ ప్రాబ్లమ్స్ వచ్చేసి మనకు మిడ్ టు ఎగ్జామ్లో పక్కా వచ్చే ఛాన్స్ ఉంది. సో డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు వాచ్ చేయండి. చేస్తారు కదా నాన్న? రైట్. సో ముందుకెళ్దాం నాన్న, చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. రైట్. సో డియర్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ద ప్రాబ్లం నెంబర్ 1. సో ఈ ప్రాబ్లం 1 ఒక్కసారి మీరు రీడింగ్ చేయగలుగుతారా? ఒక్కసారి ప్రాబ్లం 1 చదవండి, మీరు కూడా చదవండి. నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూడురి మళ్ళా. ఓకేనా? వెరీ ఈజీ ప్రాబ్లం నాన్న, చాలా చిన్న ప్రాబ్లం ఇది, చాలా ఈజీ ప్రాబ్లం. చూద్దాం, ఒక్కసారి చదువుదాం మనం. చూడండి, ఏ బాడీ ఈస్ ప్రొజెక్టెడ్ విత్ ఏ వెలాసిటీ ఆఫ్ 10 మీటర్ పర్ సెకండ్ obliquely. Find the angular projection if its range is twice its maximum height. అర్థమైందా క్వశ్చన్? మళ్ళీ ఇంకోసారి చదవాలా? రైట్. ఏ బాడీ ఈజ్ ప్రొజెక్టెడ్ విత్ ఏ వెలాసిటీ ఆఫ్ 10 మీటర్ పర్ సెకండ్ obliquely. అంటే ఒక బాడీ ప్రొజెక్టెడ్ అయింది. ఎంత వెలాసిటీ తోటి? 10 మీటర్ పర్ సెకండ్ తోటి ప్రొజెక్టెడ్ అయింది. ఓకేనా? ఇనిషియల్ వెలాసిటీ ఇది. సో రాద్దాం నాన్న, మనం రాసుకుంటూ చెప్దాం. సో గోయింగ్ టు ద సొల్యూషన్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో మనం ఫిజిక్స్ కాబట్టి ఆన్సర్ అనే రాస్తాం, ఇక్కడ మనం మ్యాథ్స్లో సొల్యూషన్ అని పెడతాం. ఓకేనా? రైట్. సో గివెన్ దట్, ఎప్పుడైనా ఒక క్వశ్చన్కి గివెన్ అని రాయాలి బేట. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఏమి ఇచ్చారో అది రాద్దాం మనం. గివెన్ దట్. ఓకేనా? గివెన్ దట్. చూడండి, ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ ఉంది. ఏ బాడీ ఈజ్ ప్రొజెక్టెడ్ ఏ వెలాసిటీ అంటే దట్ ఈస్ కాల్డ్ ఇనిషియల్ వెలాసిటీ. సో ఇనిషియల్ వెలాసిటీ u ఈక్వల్ టు, ఓకే, సో దట్ ఈక్వల్ టు 10 మీటర్ పర్ సెకండ్. ఓకే, 10 మీటర్ పర్ సెకండ్. అండ్ ఫైండ్ ద యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ అంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? థీటాని ఫైండ్ అవుట్ చేయాలి. ప్రొజెక్షన్ అయినప్పుడు యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ ఎంత ఉంటుంది అది ఫైండ్ అవుట్. ఇప్పుడు చూడండి, ఒక కండిషన్ ఇచ్చింది చూడండి. రేంజ్ ఈజ్ ట్వైస్ ఇట్స్ మ్యాక్సిమం హైట్. అంటే రేంజ్ అనేది డబల్ అవుతుంది. ఓకేనా? మ్యాక్సిమం హైట్కి 2 తోటి మల్టిప్లై చేస్తే రేంజ్కి ఈక్వల్ అవుతుంది అని చెప్తుండు. సో డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మనకు యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎంత ఉంటుంది నాన్న? స్మాల్ జీ ఎంత ఉంటుంది నాన్న? మనకు వాల్యూ ఇది రాయాలి, ప్రతి ఒక్క ప్రాబ్లంలో రాయాలి. సో ఎంత ఉంటుంది స్టాండర్డ్ వాల్యూ? 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. దిస్ ఈజ్ కాల్డ్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సో డియర్ స్టూడెంట్స్, వన్ ఆఫ్ ద కండిషన్ ఈస్ గివెన్. సో ఇక్కడ కండిషన్ ఇచ్చింది చూడండి, రేంజ్ ఈజ్ ట్వైస్. అంటే రేంజ్ ఈజ్ అంటే ఏంది? ఈక్వల్. ఈజ్ అంటే ఈక్వల్. ట్వైస్ అంటే ఏంది? 2 ఇంటూ పెట్టుకొని ఇట్స్ మ్యాక్సిమం హైట్ అంటే హెచ్ మ్యాక్స్. సో ఐ అండర్స్టాండ్ అన్న, ఈ టాపిక్ మీకు అర్థమైందా? హెచ్ మ్యాక్స్ అని ఎందుకు రాసిన అంటే మ్యాక్సిమం హైట్ అన్నాడు. చూడండి, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ నాన్న. ఇది అర్థం చేసుకున్నారనుకో గ్రేట్ మీరు. సో రేంజ్ ఈజ్ ట్వైస్ ఇట్స్ మ్యాక్సిమం హైట్. చూడండి, ఇక్కడ నాన్న మనం ఫార్ములాస్ అప్లై చేయాలి. చెప్పండి, ఇప్పుడు రేంజ్ ఫార్ములా ఏంది? మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. రేంజ్ ఫార్ములా వచ్చేసి బాగా గుర్తుపెట్టుకోవాలన్నా. చెప్పురి ఫార్ములా. యూ స్క్వేర్ సైన్ 2θ డివైడెడ్ బై జీ. ఎస్ ఆర్ నో? ఇదే కదా రేంజ్ ఫార్ములా. యూ స్క్వేర్ సైన్ 2θ బై జీ ఈక్వల్ టు 2కి 2 రాసేసిన సేమ్ మ్యాక్సిమం హైట్ ఫార్ములా కూడా చెప్పినా మీకు. చెప్పుర్రి ఏమొస్తుంది? యూ స్క్వేర్ అండ్ సైన్ స్క్వేర్ థీటా డివైడెడ్ బై 2g. సో మీకు అర్థమైందా నాన్న? మీకు అర్థమైందా? రైట్. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంది? ఇక్కడ థీటా అంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సిందే థీటా. థీటా అంటే ఏంది? యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్స్. రైట్, అదే మనం ఫైండ్ అవుట్ చేయబోతున్నాం. చూడండి నాన్న, ఇది అర్థమైందా? సో దిస్ ద ఫార్ములా ఆఫ్ రేంజ్, దిస్ ద ఫార్ములా ఆఫ్ మ్యాక్సిమం హైట్. మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, డెరివేషన్తో సహా ఫార్ములాస్ కూడా చెప్పాను. ఇక చూడండి డియర్ స్టూడెంట్స్, కటింగ్ చేద్దామా ఇప్పుడు మనం. రైట్, ఏమేమి కటింగ్ అయితే ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్లో కటింగ్ చేద్దాం నాన్న. సో చూడండి, ఇక్కడ జీ క్యాన్సిల్ చేసేద్దాం మనం. ఓకేనా? వాల్యూస్ ఏం సబ్స్టిట్యూషన్ చేయకూర్రి. అండ్ వన్ మోర్ దట్ ఇయర్ యూ స్క్వేర్ అండ్ యూ స్క్వేర్ క్యాన్సల్. ఎందుకంటే ఇనిషియల్ వెలాసిటీ సేమ్ ఉంటుంది కదా బోత్ ఆఫ్ ద సైడ్. సో ఇది మనం ఏదో రాసిన ఫార్మాలిటీకి, బట్ యూజ్ అవ్వదు ఇక్కడ మనకు. రైట్. సో డియర్ స్టూడెంట్, చూడండి, ఇక్కడ 2 న్యూమరేటర్ ఉంది, ఇక్కడ 2 డినామినేటర్ ఉంది. కటింగ్ అయిపోయింది. రైట్, వాట్ ఈస్ ద లెఫ్ట్ నాన్న? ఏం మిగిలిందో అది రాసుకుందాం ఒక్కసారి. ఏం మిగిలిందో రాసుకుంటున్నా చూడండి.
sin 2 theta that equal to అండ్ వాట్ ఈస్ ద లెఫ్ట్ ఇయర్ ఏం మిగిలింది చూడండి ఇక్కడ జస్ట్ ఇక్కడ ఏం మిగిలింది మనకు సైన్ స్క్వేర్ టీటా మిగిలింది. నన్ను మీకు ట్రిగోనోమెట్రిక్లో ఒక ఫార్ములా ఉంది, సైన్ 2 టీటాకి ఫార్ములా ఉంది. చెప్పండి సైన్ 2 టీటాకి ఫార్ములా ఏముంటుంది మనకు చెప్పగలుగుతారా? సో వీ నో దట్ సైన్ 2 టీటా దట్ ఫార్ములా ఈస్ నోన్ యాజ్ 2 సైన్ టీటా అండ్ కాస్ టీటా, రైట్? సో దిస్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ సైన్ 2 టీటా. సో నేను ఇక్కడ అప్లై చేస్తున్నా చూడండి. సైన్ 2 టీటా దగ్గర ఏం చేస్తా, 2 సైన్ టీటా అండ్ కాస్ టీటా దట్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ టీటా. రైట్ సైడ్ అలానే రాసుకున్నాం. సో డియర్ స్టూడెంట్ ఒకటి అబ్జర్వ్ చేయండి, మీరు ఇక్కడ క్యాన్సిలేషన్ చేయడానికి ఈజీగా ఉంది చూడండి. ఇక్కడ ఒక సైన్ టీటా ఉంది, ఇక్కడ డబల్ ఉంది కాబట్టి ఒకటి కట్ అయిపోతే ఒకటి లెఫ్ట్ ఉంటుంది. అండ్ హియర్ ఈస్ ద వాట్ ఈస్ ద లెఫ్ట్ నాన్న, ఇక్కడ మిగిలింది ఏంది 2 కాస్ టీటా అండ్ 1 ఈస్ ద సైన్ టీటా. ఎస్ ఆర్ నో? సో ఈ కాస్ని అటు పంపిస్తే చూడండి 2 అట్లనే ఉంచేస్తా, సైన్ టీటా బై కాస్ టీటా. ఎస్ ఆర్ నోనా? ఈ కాస్ని ఎటు తీసుకొచ్చిన నేను 2ని అక్కడనే పెట్టిన. చూడండి సైన్ టీటా బై కాస్ టీటా వాట్ విల్ కమ్, సైన్ టీటా బై కాస్ టీటా దట్ ఈక్వల్ టు tan టీటా ఈక్వల్ టు 2, రైట్? సో మనకు ఓన్లీ టీటానే కావాలి కాబట్టి దెన్ టీటా ఈక్వల్ టు ఈ tan ఇటు పంపిస్తే ఏమొస్తుంది, tan ఇన్వర్స్ అవుతుంది, tan ఇన్వర్స్ ఆఫ్ 2, రైట్? చూడండి ఇది టీటా ఒక వాల్యూ కాదు, దీనికి మనం జస్ట్ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ వాల్యూ తీసుకురావాలి, యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ తీసుకురావాలి. చూడండి నేను టీటా వాల్యూని ఎలా తీసుకొస్తా, క్యాలిక్యులేటర్ యూజ్ చేయాలి మనం. ఇప్పుడు మనకు నోట్గా డైరెక్ట్ చెప్పలేం, సో నేను క్యాలిక్యులేటర్ యూజ్ చేసి ఇప్పుడు టీటా వాల్యూని చెప్పబోతున్నా. చూడండి అన్న, క్యాలిక్యులేటర్ ఉంటుంది మనకు, క్యాష్ అని ఉంటుంది కదా, దాంట్లో ఎంటర్ చేయండి. సో tan ఇన్వర్స్ ఆఫ్ 2, సో మనకి ఎంత వచ్చేది tan ఇన్వర్స్ ఆఫ్ 2కి డైరెక్ట్ కొడితే మనకు ఎంత వస్తుంది 63 క్యాలిక్యులేటర్లో వాల్యూ వస్తుంది మనకు 63.43 చేంజ్ వస్తుంది, 43 చేంజ్ వస్తుంది మనకు. 43 అంటే సో 43 చేంజ్ అంటే వీఆర్ టేకింగ్ 44 డిగ్రీ అంటే this is the angle of projection. Are you understand? So 63.44 that by continuation. కానీ కొన్ని టెక్స్ట్ బుక్లో డిగ్రీ ఉంటుంది, మినిట్స్ ఉంటుంది, సెకండ్ ఉంటుంది. అది ఎలా తీసుకురావాలో నేను ఇప్పుడు ఇంకా డెప్త్గా చెప్పడానికి ట్రై చేస్తున్నా. చూడండి ఇక్కడ వరకు రాసేసారు చాలామంది, 63 డిగ్రీ 0.44 అని ఉంటుంది, అంటే 63.44 డిగ్రీ అని ఉంటుంది. సో నాన్న ఇది ఎగ్జాక్ట్లీ వాల్యూ కాదు, నేను మీకు క్లియర్గా ఎగ్జాక్ట్లీ వాల్యూ చెప్తా, విత్ మినిట్ అండ్ సెకండ్తో కూడా తీసుకురావాలి. చూడండి క్యాలిక్యులేటర్లో ఒక నెంబర్ వచ్చింది నాకు, ఏమని వచ్చిందంటే 63.43 49 అండ్ 49 వచ్చింది అండ్ 488 23. ఇది ఎందుకు రాస్తున్నా మీకు అర్థం కావాలి. వెయిట్, సో వెయిట్ నాన్న, వెయిట్ ఆలోచించండి. ఫస్ట్ మనము ఈ లాస్ట్ డిజిట్కి చూడండి, నేను క్యాలిక్యులేటర్లో పోతున్నా. ఇప్పుడు క్యాలిక్యులేటర్లో ఏం చేస్తున్నా అంటే 0 పాయింట్ అని రాయాలి. ఫస్ట్ ఏమని టైప్ చేయాలంటే క్యాలిక్యులేటర్లో 0 పాయింట్ అని టైప్ చేయాలి. 0.43 ఇంటూ 60 కొడితే మనకి ఎంత వస్తుంది 26 వస్తుంది. అంటే ఇప్పుడు 26 అంటే ఎగ్జాక్ట్లీ దట్ యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ ఈ 63 డిగ్రీ. ఇప్పుడు ఏమొచ్చింది నాకు చూడండి 26 మినిట్స్ వస్తుంది, 26 మినిట్స్. ఇప్పుడు 26 మినిట్స్ తర్వాత నాకు వచ్చింది. అంటే మీరు ఏం చేయాలంటే నాన్న, మీకు ఇది చాలామందికి తెలియదు, బుక్లో ఆన్సర్లు ఉంటాయి. సో ఇక్కడ చూడండి 0 పాయింట్ తీసుకోవాలి, 0.434823 ఇంటూ 60 కొడితే మీకు ఇప్పుడు 26 మినిట్ వస్తుంది. ఇది వస్తుంది ఆల్రెడీ 26.09 వస్తుంది. సో ఈ వాల్యూ కొడితే మీకు ఇది వచ్చింది కదా, రైట్? ఇప్పుడు మళ్ళీ వచ్చిన వాల్యూకి ఇక్కడ ఉంటుంది, కొన్ని వాల్యూ ఉంటుంది చూడండి, 26.0969692938. చూడండి ఇక్కడ ఉన్న లాస్ట్ డిజిట్కి మళ్ళీ ఇంటూ 60 పెడితే మినిట్లో, ఇప్పుడు మినిట్ నుంచి సెకండ్కి రావాలి.
చూడండి ఇక్కడ ఉన్న వాల్యూకి ఇప్పుడు ఏం చేయండి, 0.0 ముందు 0 తీసుకోవాలి మనం. 0.096929293 ఇంటూ ఎంత తీసుకోవాలి మనం, మళ్ళీ 60 పెట్టుకుంటే మనకి ఎంత వస్తుంది చూడండి, 0.0969293. సో 5 వచ్చింది నాకు, ఇప్పుడు 5 వచ్చింది అంటే 5 సెకండ్. సో డియర్ స్టూడెంట్స్, ఆర్ యూ అండర్స్టాండ్ అన్న? నేను మీకు డెప్త్గా చెప్పడానికి ట్రై చేసిన. సో ఇప్పుడు ఇక్కడ లాస్ట్ డిజిట్ వచ్చింది కదా, దీన్ని 0 తీసుకోవాలి మీరు. సో ఇక్కడ 0 పెట్టుకొని ఇంటూ దీన్ని 60 పెట్టారనుకో మీకు ఇది వస్తుంది. అంటే ద యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ ఈజ్ నోన్ యాజ్ 63 degree 26 minutes 5 seconds. దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్లీ యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్. మీకు అర్థం కాలే కదా, మళ్ళీ చెప్తా. ఇక్కడ వరకు వస్తారు కదా మీరు, ఇక్కడ వరకు రాస్తే ఆన్సర్ అయిపోయిందని అనుకుంటారు చాలామంది, కానీ ఇక్కడ వరకు రాయాలంటే కష్టపడాలి. ఓకేనా? సో ఈ కంటిన్యూషన్ డిజిట్ తోటి ఇంటూ 60 చేయండి, 0 పెట్టుకొని చేయండి. 0 ముందర 0 పెట్టుకొని ఇక్కడ కంటిన్యూషన్ డిజిట్ తోటి ఇంటూ 60 పెడితే మీకు ఇక్కడ మినిట్ వస్తుంది. మళ్ళీ వస్తాయి కదా, మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ 0 పెట్టుకొని ఆ డిజిట్కి ఇంటూ 60 కొడితే ఇది వస్తుంది. అరే అడ్డా సార్, మీకు అర్థమైందా నాన్న? రైట్. సో నెక్స్ట్ ప్రాబ్లం వెళ్దామా, ఇక ప్రాబ్లం నెంబర్ 2 వెళ్దామా? రైట్. సో ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలామందికి ఇది ఫైండ్ అవుట్ చేయడం రాదు, అందుకనే నేను ఇప్పుడు చెప్పడం జరిగింది. సో దిస్ ద ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్, 63 degree 26 minutes 5 seconds వచ్చింది. సో నా ఐఎమ్ గోయింగ్ టు ద సెకండ్ క్వశ్చన్. రైట్. సో దిస్ ఇస్ ద ప్రాబ్లం నెంబర్ 2. వెరీ ఈజీ నాన్న. ఒక్కసారి క్వశ్చన్ చదవండి నాతో పాటు, మీరు కూడా చదివితేనే కదా ఈజీగా అర్థం చెప్పిస్తా. చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి 3 స్టార్ ఇచ్చిన, ఈ క్వశ్చన్కి 3 స్టార్ ఇచ్చిన అంటే మోస్ట్ రిపీటెడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అని అర్థం. ఇఫ్ maximum height and horizontal range of an optically projected body are equal, అంటే ఇక్కడ maximum height and horizontal range both are equal, then find the angle of projection, అంటే టీటా కనిపెట్టాలి. రైట్, ఈ కేసులో కూడా మనం టీటాని కనిపెట్టాలి. సో డియర్ స్టూడెంట్స్, ఫస్ట్ గివెన్ అని రాద్దామా నాన్న? సో గోయింగ్ టు ద ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో గివెన్ ఇచ్చిన కండిషన్, గివెన్ దట్, సో మనకు ఒక కండిషన్ ఇచ్చు. ఆ కండిషన్ ఏమిచ్చిండు మనకు, చెప్పురి, మ్యాక్సిమం హైట్ అంటే మ్యాక్సిమం హైట్ ఈక్వల్ టు రేంజ్, హారిజంటల్ రేంజ్, క్యాపిటల్ ఆర్. ఇచ్చిన కండిషన్ ఇది. దెన్ వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్? ప్రొజెక్షన్ అంటే ఏంటి? టీటా ఫైండ్ అవుట్ చేయాలి. దిస్ ఈస్ ద కండిషన్ ఈస్ గివెన్ ఇన్ దట్ క్వశ్చన్. ఇది ఇచ్చిన కండిషన్, ఇది కండిషన్ యూజ్ చేద్దాం. సో మీకు ఫార్ములాస్ గుర్తుంటేనే చేయగలుగుతారు, లేదంటే అసలు రాదు మీకు. చెప్పుర్రి, దీని ఫార్ములా ఏంది? యూ స్కేర్, మ్యాక్సిమం హైట్కి ఫార్ములా తెలుసు మీకు, యూ స్కేర్ సైన్ స్కేర్ టీటా divided by 2g, that equal to u square sin 2 theta divided by g. నాన్న ఫార్ములాస్ గుర్తుండాలి నాన్న, గుర్తుంటేనే ప్రాబ్లం చేయగలుగుతాం. మ్యాక్సిమం హైట్ ఫార్ములా ఇది, రేంజ్ ఫార్ములా ఇది. ఓకేనా? రైట్. చెప్పురు, ఇక్కడ కామన్ టర్మ్స్ ఏమున్నాయి? కామన్ టర్మ్స్ క్యాన్సిల్ చేసి పడేయాలి మీరు. సో ఇక్కడ జీ క్యాన్సిల్ అయిపోతుంది, యూ స్కేర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ మిగిలింది ఏంది? వాట్ ఈస్ ద లెఫ్ట్ ఇయర్? సో ఇక్కడ మిగిలింది ఏంటన్నా, సైన్ స్క్వేర్ టీటా డివైడెడ్ బై, ఇక్కడ మనకు 2 లెఫ్ట్ ఉంది. సో 2 ఈక్వల్ టు, ఇక్కడ మిగిలింది ఏంది? సైన్ 2 టీటా. రైట్. సో మిగిలినవి రాసుకోవాలి, క్యాన్సిలేషన్ అయిపోయింది కదా. రైట్. చూడండి, ఇక్కడ సైన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు, ఈ 2 నీటి పంపిస్తే 2 sin 2 theta. రైట్. సో డియర్ స్టూడెంట్స్, మనకు బేసిక్ తెలుసు. sin 2 thetaకి ఫార్ములా మీకు ఇందాకనే చెప్పిన, ప్రాబ్లం 1లో చెప్పిన మీకు. sin 2 theta ఫార్ములా ఎప్పుడు ఇంకోసారి, 2 sin theta అండ్ cos theta. రైట్. ఈ ఫార్ములా ఇప్పుడు మళ్ళీ అప్లై చేయర్రి, ఇక్కడ అప్లై చేయర్రి, వచ్చేస్తుంది, చూసుకోరు మళ్ళీ. ఓకేనా? రైట్. sin square theta that equal to 2 into 2 sin theta and cos theta. సో ఇప్పుడు మనం క్యాన్సిలేషన్ ఏమవుతుంది?
ఇక్కడ సైన్ ఒకటి ఉంది, ఇక్కడ సైన్ క్యాన్సిల్ అయిపోయింది. సో లెఫ్ట్ ఉన్నది ఎవరెవరు రైట్, ఇక్కడ కూడా ట్యాన్ వస్తుంది చూడండి. ఇక్కడ సైన్ టీటా ఉంది, 2 2 జా 4 ఇంటూ కాస్ టీటా. ఈ కాస్ ఇక్కడ పంపిస్తా, సైన్ టీటా బై కాస్ టీటా ఈక్వల్ టు 4. సైన్ టీటా బై కాస్ టీటా చెప్పమ్మా, సైన్ టీటా బై కాస్ టీటా tan టీటా దట్ ఈక్వల్ టు 4. సో మనకు కావాల్సింది ఓన్లీ టీటా కాబట్టి టీటా ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 4. ఇప్పుడు ఇక్కడ నుంచి హైలైట్ అసలు, ఎందుకంటే tan ఇటు వస్తే ఇన్వర్స్ అయితే నాన్న. ఇప్పుడు క్యాలిక్యులేటర్ యూజ్ చేద్దామా రైట్. సెప్పురి క్యాలిక్యులేటర్ యూజ్ చేసి tan ఇన్వర్స్ 4 ఎంత ఉంటుంది, 75.96. నా క్యాలిక్యులేటర్లో ఇంత వచ్చేది. సో ఇది డిగ్రీ కదా, ఇట్లా ఉంది యాక్చువల్లీ, ఇంత వచ్చింది మనకి ఇప్పుడు. సో ఇంకా పోతూనే ఉన్నాయి, బట్ ఎగ్జాక్ట్లీ వాల్యూ రాయాలంటే ఏం చేయాలో మీకు ఇప్పుడు ఇందాక చెప్పినా మీకు. సో ఫస్ట్ 75 డిగ్రీ రాసుకోవాలి, తర్వాత మినిట్ ఎంత అనేది చెప్పాలంటే దీనికి కంటిన్యూషన్ డిజిట్స్ ఉన్నాయి, నేను ఇక్కడ రాస్తాగుర్రి. సో ఈ కంటిన్యూషన్ పోతుంది కాబట్టి 0.96 ఇట్లా 96 ఉంది కదా, 9637 56 532 ఈ వాల్యూకి మళ్ళీ ఏం చేస్తున్నా చూడ్రి, మళ్ళీ టైప్ చేయాలి 0.96373756532 ఇంటూ 60 కొట్టినా నేను రైట్. ఎంత వచ్చేది 57 వస్తుంది, 57 మినిట్స్. ఇప్పుడు మళ్ళీ 57 పక్కన డిజిట్స్ వచ్చినాయి, మళ్ళీ ఇక్కడ రాస్తా ఏంది 0.8253 స్టార్టింగ్ డిజిట్ని 0 పెట్టుకోవాలి, 57ని 0 పెట్టుకోవాలి మనం. 82539192 రైట్. ఇది ఒక్క స్టెప్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ వచ్చిన డిజిట్కి ఇంటూ 60 పెట్టాలి మనం, ఇవన్నిటికి 60 పెట్టాలి. 0.82539192 ఇంటూ 60 రైట్. ఎంత వచ్చేది 49 సెకండ్ వచ్చింది. చూసిర్రా, ఇది ఎగ్జాక్ట్లీ వాల్యూ. సో దిస్ ద యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్. సో డియర్ స్టూడెంట్స్, ఇక్కడ వరకు చేసిన వాళ్ళే గ్రేట్ స్టూడెంట్. చాలామందికి ఇక్కడ వరకు చేసి ఆపేస్తారు, ఇక్కడ వరకు చేసినా నో ప్రాబ్లం, బట్ ఇంకా పర్ఫెక్ట్ కావాలంటే ఇక్కడ వరకు తీసుకురావాలి. ఓకేనా, 75 డిగ్రీ 57 ఏంది మినిట్ సెకండ్. సో దిస్ ద ఫైనల్ ఆన్సర్. సో నవ్ వీఆర్ గోయింగ్ టు ద ప్రాబ్లమ్ నెంబర్ 3కి వెళ్దామా రైట్. సో 2 కంప్లీట్ అయింది నాన్న, ప్రాబ్లమ్ 3కి వెళ్దాం. వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ రైట్. సో నవ్ వీఆర్ గోయింగ్ టు ద ప్రాబ్లమ్ నెంబర్ 3. సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి నాన్న. సో వెరీ ఈజీ ప్రాబ్లమ్ ఇది. An athlete throws a javelin obliquely with a velocity of 20 meters per second, making an angle of 30 degree with the horizontal. Find maximum height and range reached by the javelin. అంటే దీని అర్థం ఏంటంటే నాన్న, ఒక జావలిన్ ఏం చేస్తుండే త్రో చేస్తుండు. ఓకేనా, సో ఒక అథ్లెట్ త్రో ఏ జావలిన్ అంటే ఒక బల్లెంని ఇట్లా విసిరేస్తున్నప్పుడు ఎంత యాంగిల్ తోటి చూడండి, యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ 30 డిగ్రీ అండ్ ఇనిషియల్ వెలాసిటీ 20 మీటర్ పర్ సెకండ్. చూద్దాం ఏమేమి కనుక్కోమన్నాడు. ఇక్కడ మనకు 2 థింగ్స్ని కనిపెట్టమన్నాడు. ఫస్ట్ వచ్చేసి మ్యాక్సిమం హైట్, సెకండ్ వన్ వచ్చేసి రేంజ్. సో ఇండివిజువల్గా ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి సో ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు ద గివెన్ దట్. సో గోయింగ్ టు ద ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్ రైట్. సో ఫస్ట్ గివెన్ దట్ అని రాద్దాం నాన్న. క్వశ్చన్లో ఏముంటాయో అవన్నీ రాసుకోవాలి. ఫస్ట్ గివెన్ దట్ చెప్పండి ఏమొచ్చింది, ఇనిషియల్ వెలాసిటీ ఇచ్చిండు మనకు, ఇనిషియల్ వెలాసిటీ ఇచ్చిండు రైట్. ద ఇనిషియల్ వెలాసిటీ ఈజ్ నోన్ యాజ్ 20 మీటర్ పర్ సెకండ్. అండ్ యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ చెప్పండి ఎంత వచ్చింది, టీటా వచ్చేసి మనకు 30 డిగ్రీ. డయాగ్రామ్ అవసరం లేదు విత్ ద హారిజంటల్. అండ్ ఫైండ్ ద మనకి ఏమేమి కావాలి, ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఇక్కడ పెట్టేస్తున్నా మ్యాక్సిమం హైట్ ఎంత అనేది కావాలన్నాడు, ఇది ఒకటి కావాలి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మనకు రేంజ్ని కూడా ఫైండ్ అవుట్ చేయాలి, రేంజ్. సో ఈ 2ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, మ్యాక్సిమం హైట్ అండ్ రేంజ్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో డియర్ స్టూడెంట్, ఫార్ములాస్ గుర్తుంటేనే చేయగలుగుతాం, లేదంటే రాదు నాన్న. చూడండి ఇక్కడ మనకు జీ అనేది చాలా అవసరం, జీ.
సో యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ జీ వాల్యూ ఎంత ఉంటుంది 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఓకేనా రైట్. సో ఇక్కడ రాస్తున్నా చూడండి, ఇక్కడ రాసేస్తున్నా. సో పుర్రి ఫస్ట్ వన్, నౌ ఐఎమ్ ఫైండింగ్ ద ఫస్ట్ వన్, దట్ ఈస్ కాల్డ్ మ్యాక్సిమం హైట్. ఓకే సింపుల్గా హెడ్డింగ్ అని పెట్టుకుందాం, మ్యాక్సిమం హైట్ అని రాయండి, ఏం కాదు. మ్యాక్సిమం హైట్. వీడియో లెంగ్తీగా రావచ్చు కానీ మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా. ఓకేనా, మీరు వాచ్ చేయండి, లాస్ట్ వరకు చూస్తేనే మీకు అన్ని క్లియర్ అవుతుంది. సో ఇప్పుడు ఈ మ్యాక్సిమం హైట్ హెచ్ ఈక్వల్ టు సో యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా డివైడెడ్ బై 2g. ఓకేనా రైట్. సో డియర్ స్టూడెంట్ చూడండి, హెచ్ ఈక్వల్ టు యూ అంటే ఎంత ఉంది మన దగ్గర 20 ఉంది, అక్కడ 20 స్క్వేర్ ఇంటూ పెట్టుకుందాం సైన్ స్క్వేర్ టీటా అంటే ఎంత అక్కడ 30 డిగ్రీ డివైడెడ్ బై 2 ఇంటూ ఓకేనా రైట్ 2 ఇంటూ జీ వాల్యూ ఎంత ఉంది మన దగ్గర 9.8. సో యూనిట్స్ ఏం రాయకూర్రి, ఇది మనకు ఇట్లా సబ్స్టిట్యూషన్ చేయడం రావాలి వాల్యూస్ అన్ని. దెన్ హెచ్ ఈక్వల్ టు సో 20 స్క్వేర్ అంటే ఎంత 400 మనకు తెలిసిందే. ఓకేనా రైట్ 20 స్క్వేర్ అంటే 400 నాన్న. సైన్ 30 వాల్యూ ఇప్పుడు చూడండి, ఇక్కడ డైరెక్ట్ రాకపోతున్నాను నేను. సైన్ 30 వాల్యూ ఎంత 1/2 అండ్ దానికి స్క్వేర్ ఉంది అంటే వాట్ విల్ కమ్ 1 స్క్వేర్ 1 2 స్క్వేర్ 4 అంటే మనం డైరెక్ట్ ఇక్కడ ఏమొస్తుంది 1/4 రాసేస్తున్నాం బై ఇక్కడ 2 ఇంటూ 9.8 అట్లనే రాయడం జరిగింది. దీన్ని ఏం చేస్తలేను, అట్లనే రాసేస్తాను. సో ఆర్ యూ అండర్స్టాండ్ అన్న, సైన్ 30 ఈజ్ 1/2, 1/2కి హోల్ స్క్వేర్ తీసుకుంటే 1/4 వస్తుంది, ఏమొస్తుంది 1/4. సో కటింగ్ చేసుకుంటే ఇప్పుడు చూడు ఇప్పుడు కటింగ్ చేస్తే ఏమొస్తుంది అంటే ఇక్కడ 4 1 జా 400 జా రైట్. సో ఇక్కడ లెఫ్ట్ ఏం మిగిలిందో రాద్దాం మళ్ళీ. దెన్ హెచ్ ఈక్వల్ టు సో లెఫ్ట్ ఈజ్ 100 డివైడెడ్ బై 2 ఇంటూ 9.8 అంతేగానా రైట్. సో ఇక్కడ మళ్ళీ కటింగ్ చేసుకుంటా అంటే సో 2 1 జా 250 జా రైట్. సో ఏమొస్తుంది ఎప్పురి హెచ్ ఈక్వల్ టు 50/9.8. ఇయర్స్ ఏం లేదు కానీ కటింగ్ ఏం చేస్తారు, క్యాలిక్యులేటర్ యూజ్ చేయరు. సెప్పురి 50 డివైడెడ్ బై 9.8 ఎంత వచ్చాయి 5 వచ్చాయి. హెచ్ ఈక్వల్ టు 5 సంథింగ్ వస్తుంది, 5 పాయింట్ సంథింగ్ వస్తుంది 5.10 అంతేగాని మేడం, అంతే కదా. చూద్దాం ఒక్కసారి మళ్ళీ ఇంకోసారి చెక్ చేస్తా, క్యాలిక్యులేటర్లో పోయి చెక్ చేస్తాను. ఆగుర్రి క్యాలిక్యులేటర్ టైప్ చేసిన వచ్చింది, ఏమొచ్చింది 50 డివైడెడ్ బై 9.8 5.10 వస్తాయి. ఇక మనకు ఇది మీటర్ కదా, డిస్టెన్స్ మీటర్ కదా, 5.10 వచ్చింది నాకు. సో డియర్ స్టూడెంట్ దిస్ ఈస్ ద కాల్డ్ యాజ్ మ్యాక్సిమం హైట్ ఎంత వచ్చింది 5 మీటరే 5.10 వచ్చింది నాకు. ఓకేనా 5.102 ఇట్లా ఎక్స్ట్రా ఉంది కాబట్టి 10 మీటర్ పెట్టేసిన. సో మనం ఇంకోటి ఉంది, ఇంకో కాన్సెప్ట్ ఉంది మనకు. ఏం ఫైండ్ అవుట్ చేయాలి రేంజ్. సెకండ్ వన్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి రేంజ్. మరి రేంజ్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి కదా నాన్న మనం రైట్. ఒక్కసారి చేద్దామా. సో రేంజ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా చూడండి నాన్న ఇప్పుడు రైట్. సో మనం రేంజ్ ఫైండ్ అవుట్ చేయబోతున్నాం ఇప్పుడు, రేంజ్ని ఫైండ్ అవుట్ చేయబోతున్నాం మనం ఇప్పుడు. సెకండ్ వన్ వచ్చేసి రేంజ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. చూడండి రేంజ్కి ఫార్ములా చెప్పండి ఒక్కసారి. యూ స్క్వేర్ సైన్ 2θ డివైడెడ్ బై జీ. వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూషన్ చేయాలి రైట్. దట్ ఆర్ ఈక్వల్ టు యూ ఎంత వచ్చింది మనకు 20 ఇచ్చిండు, 20 స్క్వేర్ అండ్ సైన్ 2 బ్రాకెట్ ఆఫ్ థీటా ఎంత 30 డిగ్రీ ఇచ్చిండు డివైడెడ్ బై జీ వాల్యూ ఎంత 9.8. ఓకేనా వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూషన్ చేసిన. దెన్ ఆర్ ఈక్వల్ టు సో 20 స్క్వేర్ అంటే ఎంత 400 వస్తుంది అండ్ ఇంటూ సైన్ 60 డిగ్రీ ఇక్కడ, ఎందుకంటే నాన్న 2 ఇంటూ 30 60 డివైడెడ్ బై 9.8. సో ఇక్కడ సైడ్కి రాస్తున్నా చూడండి నాన్న. దెన్ ఆర్ ఈక్వల్ టు సో 400 ఇంటూ సైన్ 60 వాల్యూ ఎంత ఉంటుంది మనకు
√3/2 డివైడెడ్ బై 9.8 అంతేగా నాన్న రైట్ ఆర్ ఈక్వల్ టు సో ఇక్కడ క్యాన్సిలేషన్ అవుతుంది మనకు సో 2 1 జా 2 200 జా సో ఏమొచ్చాయి చెప్పుర్రి ఒక్కసారి చెప్పాలి మీరు 200 ఇంటూ √3 డివైడెడ్ బై 9.8 ఇక నేను క్యాలిక్యులేటర్ యూజ్ చేస్తా బేటా చాలా సింపుల్గా చెప్పడానికి ట్రై చేస్తా చెప్పుర్రి 200 ఇంటూ √3 కొడితే నాకు ఎంత వస్తాయి ఆర్ ఈక్వల్ టు 346.410162 డివైడెడ్ బై 9.8 వచ్చింది 200 ఇంటూ √3 కొట్టిన క్యాలిక్యులేటర్లో అంత వచ్చింది మళ్ళీ ఇప్పుడు వచ్చిన వాల్యూకి 346.410162 డివైడెడ్ బై 9.8 రైట్ వచ్చింది ఆర్ ఈక్వల్ ఎంత వచ్చింది 35.34 మీటర్ కదా రేంజ్ కూడా మీటరే కదా సో దిస్ ఇస్ ద ఆన్సర్ డియర్ స్టూడెంట్స్ ఆర్ యూ అండర్స్టాండ్ అన్న సో చాలా సింపుల్ క్వశ్చన్ ఇది కొంచెం నీట్గా అర్థం చేసుకొని చేయాలి ఓకేనా సో దిస్ ఇస్ ద రేంజ్ మీకు మ్యాక్సిమం హైట్ ఎంత వచ్చింది అంటే ఏం చెప్తారు 5.10 మీటర్ వచ్చింది రేంజ్ వచ్చేసి 35.34 మీటర్ వచ్చింది ఓకేనా సో డియర్ స్టూడెంట్ దిస్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియో సో మీకు అర్థమైంది అనుకుంటున్నా రైట్ నాన్న సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నాన్న సో లెంత్గా వచ్చింది వీడియో అయినా మీరు వింటున్నందుకు చాలా థ్యాంక్స్ నాన్న సో ఇంకా వీడియోస్ చేస్తూనే ఉంటాం మన ఛానల్ నుంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి బాయ్ నాన్న నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ నాన్న అప్పుడు